ఇటీవలే రిలీజ్ అయిన బాలీవుడ్ చిత్రం చావా భారీ విజయం సాధించిన సంగతి కూడా తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద 700 కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో విక్కీ కౌశల్ కెరీర్లో మరొక గొప్ప చిత్రంగా అయితే నిలిచింది. తెలుగులో ఈ చిత్రాన్ని గీత ఆర్ట్ సంస్థ అయితే రిలీజ్ చేసింది. ఇక్కడ చిత్రానికి మంచి ఆదరణ కూడా దక్కింది. శంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్ పోరాట పటిమ, యేసుబాబు పాత్రలో రష్మిక మందన నటన ఆద్యంతం ఆకట్టుకున్నాయి. విక్కీ కౌశల్కి కొత్త ఇమేజ్ని తీసుకొచ్చిన చిత్రం ఇది. శంభాజీ మహారాజ్ ఆహార్యంలో రియల్ శంభాజీనే తలపించాడు. ఇప్పటికీ కూడా సినిమా థియేటర్లలో రన్నింగ్లోనే ఉంది. అయితే ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ అనంతరమే పైరసీకి అయితే గురైంది. సినిమా అంతా ఆన్లైన్లో దర్శనమిచ్చింది. దీంతో థియేట్రికల్ రిలీజ్ పై కొంత ప్రభావం అయితే పడింది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ను నెట్ఫ్లిక్స్ అయితే దక్కించుకుంది. మరి ఈ నేపథ్యంలో చిత్రం ఓటీటీ రిలీజ్కి రెడీ అవుతుంది. మరి ఈ చిత్రాన్ని 4 వారాల్లోనే ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం. ఇంకా నెట్ఫ్లిక్స్ నుంచి అధికారిక రిలీజ్ తేదీ అయితే బయటకు రాలేదు, కానీ ఏప్రిల్ 11 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని సమాచారం. మరి ఈ నేపథ్యంలో ఓటీటీలో కూడా సినిమాకు మంచి ఆదరణ దక్కే అవకాశం అయితే ఉంది.